అనుకరించలేనటువంటివి మహానుభావులు కాబట్టి వాళ్ళు చేయగలరండి, మనం చేయలేమండి. అలా మనకెక్కడ సాధ్యం అవుతుందండి? మనం సంసారంలో చిక్కుకున్న వాళ్ళం, మన కుటుంబాలు ఈ సమస్యలని మనకు ఉంటాయి పెద్ద ఆయనకి. అంటే మనకి ఆయన కుటుంబం లేదా, ఆయనకి పిల్లలు లేరా, పిల్లల్ని పెంచి పెద్ద చేయాల్సినటువంటి బాధ్యత లేదా, పోషించి పిల్లలు 5 ఆడపిల్లలు ఉన్నారు, 4 మగపిల్లలు ఉన్నారు. ఆయన వాళ్ళు ఏం చదివారు, ఏం చేశారు అనేది ఆయన ఇప్పుడు పట్టించుకున్నటువంటి దాఖలా కూడా లేదు. అసలు ఇంట్లో ఏదైనా వ్యక్తాలు ఉన్నాయా లేదా అది అని చెప్పి ఎప్పుడైనా ఆవిడ ఎప్పుడైనా కనుక అడిగితే ఇవాళ ఎవరైనా ఎప్పుడు చూసుకుని డబ్బులు ఏమైనా ఉంటే ఆ టైంకి, లేదంటే ఉందాం మాస్టర్ గారు ఏదైనా పంపిస్తారేమంటే, ఎవరో వచ్చేదో మా పిల్ల పెళ్లి కుదిరిందండి నమస్కారం అని చేతిలో ఒక 10వ వరస పెడితే ఎదుగు దీంతో బియ్యం అది తీసుకురా అంటే ఆ పనికి అవసరమైనటువంటిది అయితే మాస్టర్ గారే సమకూరుస్తారు, పని చేయడం మాత్రమే అనేటువంటి. ఇది పరమ ప్రయోజనము, విశ్వ ప్రయోజనము అని చెప్పంటాం. అంటే వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళ ప్రయోజనం అనేటువంటిది ఏమీ ఉండదు. 10 మందికి పనికి వచ్చేటువంటి పని మనం చేస్తూ ఉంటాము. ఆ పని చేస్తూ ఉంటే మన పని జరుగుతూ ఉంటుంది. ఇది విశ్వ ప్రయోజనమైనటువంటిది. ఇది ఇంకొకటి ఏంటంటే పరమ ప్రయోజనమైనటువంటిది అంటాం. పరమ ప్రయోజనము అనేటువంటిది ఏంటంటే మామూలుగా వ్యక్తిగతంగా కనుక మనం చూస్తే మనకి ఎవరికైనా సరే మనం ఉద్దేశించేటువంటి ప్రయోజనాలన్నింటిలోకి అత్యుత్తమమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే ఆ మోక్షమో పరమపదం అని చెప్పి మనం ఏదైతామో దాన్ని పొందడం అనేటువంటిది. అదే అత్యుత్తమమైనటువంటి ప్రయోజనం. దాన్ని మించినటువంటి ప్రయోజనం ఏమీ మనకు లేదు. మిగిలినటువంటివన్నీ చిన్న చిన్నవి వాటి ముందు చూస్తే. అంటే మనం ఏదో సినిమాకి వెళ్దాం అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ పని చేసి, ఉద్యోగం కోసం ఈ పని చేసి ఇలాగా ఇటువంటివన్నీ కూడా మోక్షము అనేటువంటి దాన్ని సాధించడము అనేటువంటి ప్రయోజనంతో కనుక పోలిస్తే ఇవన్నీ చిన్న చిన్న ప్రయోజనాలు. అందుకని దాన్ని పరమ ప్రయోజనం అని చెప్పన్నారు. అంటే మనం చేసేటువంటి పనులు పరమ ప్రయోజనాన్ని ఉద్దేశించేనే ఉండాలి, విశ్వ ప్రయోజనాన్ని ఉద్దేశించేనే ఉండాలి. పరమ ప్రయోజనాన్ని ఉద్దేశించితే మనకేమిటంటే మనకి మోక్షస్థితి అనేటువంటిది వస్తుంది. ఇది ఒకప్పుడు ఎవరికి వాళ్ళు అలాగా మోక్షము అనేటువంటి దాని గురించి ఆలోచించాలి. పురుషార్థములలో అది అత్యుత్తమమైనటువంటిది అని చెప్పడం అనేది. ఇప్పుడు కాలంలో మనకి వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే పరమ ప్రయోజనం సాధించడము అనేటువంటి దాని గురించి కాకుండా విశ్వ ప్రయోజనము కోసం కనుక నువ్వు పనిచేస్తుంటే పరమ ప్రయోజనము కూడా నీకు సిద్ధిస్తూ ఉంటుంది. అక్కడికి చేరాల్సినటువంటి అవసరం నీకు వచ్చినప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా నువ్వు దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు. అంటే ప్రత్యేకంగా మనం ఒక మంత్రం తీసుకుని ఒక సాధన చేయాలని, ఏదో అడవిలోకి వెళ్ళి ఇలా తపస్సు చేయాలని లేదు. అది చెయ్యాలి. అది ఎందుకని? మనము దారి తప్పేయకుండా ఉండడం కోసం, ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం కోసం, అప్పుడప్పుడు మన భౌతిక భౌతిక కోశాలని శుభ్రం చేసుకోవడం కోసం, చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మనం చేసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా అవన్నీ చేయాలి. అయితే ఈ మంత్ర జపము మాత్రమే నా లక్ష్యము, ఆ భగవంతుని దర్శనమే అనేటువంటి దాంట్లో ఉండేటువంటి సంఖ్య ఇప్పుడు తగ్గుతోంది. అంటే ఈ కాలానికి అది పనికిరా వచ్చేటువంటిది కాదు. అందులో అలా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళ జీవితం అలాగా దాంట్లోనే సాధన చేసేవాళ్ళు. అంటే ఎక్కువ మందికి ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటంటే విశ్వ ప్రయోజనానికి సంబంధించినటువంటి పని ఏదైతే ఉంటుందో, 10 మందికి పనికొచ్చేటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని చేస్తూ ఉండగా నీ పనులు జరుగుతూ ఉంటాయి. నీ వ్యక్తిగతమైనటువంటి, నీ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే నీ కర్మ బట్టి ఎలా జరగాలో అలాగే జరుగుతాయి. చూసారండి, నేను 10 మంది కోసం ఇంత పనులు చేస్తున్నాను, మాస్టర్ నాకేమీ ఇవ్వలేదు, నా పనులు ఏమీ అవ్వట్లేదంటే అని నీకు ఇవ్వగలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇస్తారు. ఆ పని చేస్తున్నావు కదా అని చెప్పి ఈ పని ఇప్పుడు మనం ఎంత కాకపోయినా కానీ ఇప్పుడు దీంట్లో చెప్పినట్టుగా ధోని జార్ఖండ్లో దేంట్లోని డిగ్రీలో చేరాడు, 3 సార్లు తప్పాడు. మరి అక్కడ ఏదో ఈ వరల్డ్ కప్ కొట్టాడు, ఆ కప్పు కొట్టాడు, నేను పాస్ మార్కులు వేసేయలేరు కదా. అదే ఇదే మహా అయితే ఇద్దరికి ఇంకో ఛాన్స్ ఎక్స్ట్రా ఇవ్వగలరు, ఇంకోసారి పరీక్ష కూర్చోనగలరు, పోనీ ఫీజులో 10 రూపాయలు తగ్గించగలరు. అటువంటివి చేయగలరు. కానీ తను రాయనటువంటి పేపర్కి మార్కులు వేయలేరు కదా. అంటే కొన్ని హద్దులు పరిమితులు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు అవి దాటగలిగినటువంటి ఏమీ లేవు. మరి కాకపోతే కొన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉంటారు. అంతకుమించి మాత్రం వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు. అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా విశ్వ ప్రయోజనాన్ని ఆశించి ఏదైనా సరే మనం కనుక ఉద్దేశిస్తే, నలుగురికి పనికొచ్చేటువంటి పని అని చెప్పి మనం ఏదైతే అనుకుంటామో అది ఏదైనా సరే, అది చిన్నదైనా సరే, చాలా పెద్ద స్థాయిలో చేసేయాలి అని చెప్పి
మనం చెప్పి అనుకోకర్లేదు. ఉన్నంతలో మనం ఎవరికైనా కనుక సహాయం చేయగలిగితే ఆ రకమైనటువంటి సహాయం ఏదైతే ఉంటుందో అది చేస్తుంటే మనకి మన పరమ ప్రయోజనం అనేటువంటి మోక్షము మనకి సిద్ధిస్తుంది. మాస్టర్ గారి యొక్క మార్గంలో మనం పెడుతున్నాము అనేటువంటి ఆనందము ఇంకా ఎక్కువగా చక్కగా దాంట్లో మనము మమైక్యము చెందగలగడము అనేటువంటిది కూడా సిద్ధిస్తుంది. కాబట్టి మనము ఈ ప్రేయర్లో మనం చెప్పుకునేటువంటి లెట్ మై పర్పస్ షేప్ ఇంటు ది పర్పస్ ఆఫ్ అవర్ అని చెప్పి ఆ రకంగానే మన మాస్టర్ గారు ఆశీర్వదించాలని